పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈనాటి పవిత్ర సువిశేషాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు ప్రజలందరికీ కూడా తెలియపరిచేటువంటి ఒక శుభవర్తమానం ఏమిటయా అంటే, యెరూషలేము దేవాలయాన్ని వారు చుట్టముట్టినప్పుడు ఈ యొక్క కష్టకాలము, శ్రమల కాలము సంభవించిందని మీరు తెలుసుకొనుడి, మీరు జాగరూకులై నిలవలనంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో గర్భిణీ స్త్రీలు అల్లాడుదరు. అదే విధముగా సముద్ర జల ప్రళయమంతా గర్దించి ప్రజలను అల్లోకొల్లముగా చేసును. అదేవిధంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెట్టుకొకరై గుట్టకొకరై వారు బాధపడుతూ ఈ విపత్తుకు గురి అవుదురని ప్రభువు నొక్కి వక్కాణించి చెబుతూ ఉన్నాడు. ఈ విపత్తు కాలము సంభవించటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటయ్యా అంటే, క్రీస్తు ప్రభువు మేఘరూపుడై మన మధ్యకు రాబోచు ఉన్నాడు. ఆయన తన జననము ద్వారా సంతోషముతోనూ ఆనందముతోనూ రావటం లేదు, ఆయన ఉగ్రరూపముతో మన మధ్యకు రాబోచు ఉన్నాడు. ఎందుకంటే పాపముతో హతమార్చబడుతున్నటువంటి ఈ లోకము, పాప జీవితములతో మన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి ఈ దురపరిస్థితిలో పాపాత్ముడు శిక్షించబడతాడు, దేవుని నమ్మినటువంటి వాడు ఆశీర్వాదాలు పొందుతాడని ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము అంటే ఏమిటి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం ఏమిటి అంటే, ఈ యొక్క విపత్తు కాలంలోనే మనం తెలుసుకుంటాం. ఎవరైతే దేవునికి భయపడి విశ్వాసంతోనూ భక్తితోనూ తాను జీవించవలసిన జీవితాన్ని నిక్కచ్చిగా జీవించినటువంటి వాడే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉంటాడు. ఒకవేళ దేవుని యొక్క మార్గంలో పయనిస్తూ విశ్వాసంతోనూ భక్తితోనూ వినయముతోనూ ఇచ్చినటువంటి ఆజ్ఞలకు కట్టుబడిగా దైవ ప్రేమ కలిగి జీవిస్తూ సోదర ప్రేమతో జీవించేటువంటి వారికి కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, విమర్శలు వస్తూ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా తట్టుకొని నెగ్గి నేను నా జీవితాన్ని ప్రభు కోసం జీవిస్తున్నాను అనేటువంటి వాడే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాడు. కానీ నా జీవితము నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను ఆడిందే ఆట పాడిందే పాట అని ఇతరులను ద్వేషిస్తూ, ఇతరులను హింసిస్తూ, ఇతరులను నిందారోపణ మోపుతూ వారికి సంతోషం లేకుండా మనము పదే పదే వారిని తప్పుడు దవ పట్టిస్తూ జీవించేటువంటి వారు వీడు పాపము చేయటమే కాకుండా ఎదుటి వాని పాపాన్ని కూడా వాడు కట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. వీడు చేసేటువంటి పాపము ఒక రెట్టు అయితే, వీడు చేసేటువంటి పాపానికి ఇంకొక రెట్టు ఎదుటివాని జీవితాన్ని నాశనం చేయటం. కనుక ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి విరుద్ధంగా ఉండి ఈ లోకంలో విచ్చలవిడిగా తిరిగి ధనాశతోనూ శరీర ఆశతోనూ ఇతర ఆశలతోనూ మరి చిన్న దుడికి వాడిలాగా జీవించేటువంటి బ్రతుకు ఈ విపత్తు కాలంలో మేఘారూపుడై వచ్చుతున్నటువంటి క్రీస్తు ప్రభు వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకనే నాటి పవిత్ర సువిశేషం ద్వారా మీరందరూ కూడా చురుకుతోనూ మెలకువతోనూ ప్రభు యొక్క రాక కోసమే మరి సంసిద్ధులు గావించుడి అని వాక్యం పలుకుతున్నది. సంసిద్ధుడు అంటే ఏమిటి? మనం ఇప్పటివరకు పాప జీవితంలో జీవిస్తున్నప్పటికీ కూడా మన పాపములను తెలుసుకొని ప్రభువును నమ్మి, దేవా నేను పాపినని ప్రాయశ్చిత్తం పొంది రానున్నటువంటి ఆ క్రీస్తు భగవాని కోసమై విశ్వాసముతోనూ భక్తితోనూ ప్రేమతోనూ సోదర భావంతో మనం జీవించినట్లయితే ఆయన మేఘారూపుడై వచ్చేటువంటి సమయంలో మనము ఆయనను చూడగలుగుతాం. లేదు, పాపం చేసినట్లయితే దొంగవాని ముఖం ఏ విధంగా అయితే నలుపుతో తలదించుకొని ఒక విధమైనటువంటి చూపుతో ఉంటుందో అదే రీతిలో మనం జీవించాల్సి వస్తుంది. అంతేకాకుండా దానితోని అంతం కాకుండా దానికి తగినటువంటి పరిణామాలు కూడా మనం అనుభవించవలసి వస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు మేఘారూపుడై అంతకుముందు తన జననం ద్వారా సంతోషంతో ఆనందముతోనూ ఉల్లాసముతో వచ్చేటువంటి దేవుడు కాదు, ఆయన ఉగ్రరూపంతో వస్తున్నాడు. ఆయన వచ్చేటువంటి సమయంలో
ఇదిగో సూర్యుడు తన కాంతిని కోల్పోతాడు, చంద్రుడు కూడా తన వెన్నెలను కోల్పోతూ, ఆకాశ నక్షత్రములు భూమి మీద పడిపోతూ ఉంటాయి. అంతరిక్షములో ఉన్నటువంటి అన్నీ కూడా మన మీదకి ఒక భయ ఆందోళనను కంపించేటి విధంగా ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, రానున్నటువంటి ఆ ప్రభుని మనం మనస్సారా సంతోషంతోను, విశ్వాసంతోను, భక్తితోను ఆయన చెంతకు మనం చేరాలంటే మన పాపములను క్షమాపణ కోరుతూ మన జీవితాన్ని ప్రభువు సమర్పిస్తూ జీవించాలి. లేదంటే ఆ వచ్చేటువంటి విపత్తు ఏ విధంగా ఉంటుందంటే, గర్భిణీ స్త్రీలు అల్లాడే విధంగా ఇదిగో సముద్ర గర్భం నుండి వచ్చేటువంటి జల ప్రళయం గర్తిస్తూ జనులందరినీ అల్లోకొల్లమ చేస్తూ వారి యొక్క జీవితాల్లో చెక్కు చెదరైపోతూ బాధతోనూ ఇబ్బందుతోనూ ఏమైపోతారో, ఎలా జరుగుతుందో ఆ విపత్తు అనేది కూడా చెప్పలేనటువంటి దురపస్థితిలోను, ఊహించలేనటువంటి ఊహకందనటువంటి రీతిలోనూ ఉన్నది ఈ పవిత్ర గ్రంథం యొక్క పలుకులు ప్రభు ద్వారా మనకు తెలియపరుస్తున్నాయి. కనుక మెలకుతోనూ ఉలుకుతోనూ మన జాగారూకులై జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తుంటాడు. కనుక అటువంటి శక్తిని, అటువంటి భక్తిని, విశ్వాసాన్ని ఇప్పుడు మనకు దయచేయాలని ఈ క్షణికమైనటువంటి బతుకు పైన మనం తపన పడకుండా, ఈ నశించిపోయేటువంటి శరీరం కోసం మనం ప్రాకులాడకుండా నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుని స్తుతించి, ఆరాధించి, గణపరిచి ఆయన ముఖాముఖిగా దర్శించేటువంటి భాగ్యాన్ని మరి మనకు దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదములను హేరాళంగా మనం పొందుతాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.